పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశం. నిన్న అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి నారా లోకేష్ అక్కడ కార్యకర్తలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆ క్రమంలో ఒక ఆసక్తికర అంశం అయితే చోటు చేసుకుంది. ఆయనకి ఎవరో ఒక అభిమాని జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్నటువంటి ఒక ప్లకార్డ్ లాంటిది ఇస్తే దాన్ని సంతోషంగా తీసుకున్నారు. ఇలా ఎత్తి పైకి చూపించి ఒక విజయ గర్వంతో ఏదో చూపిస్తారు కదా, ఆ టైప్లో చూపించి ఉత్సాహపరిచారు. సో ఇది ఒక మంచి సందేశం ఇస్తోంది అనేది చాలామంది భావన. అసలు దీని వెనక ఎలాంటి మెసేజ్ ఉంది, నారా లోకేష్ మనసులో ఏ ఉద్దేశంతో దాన్ని తీసుకున్నాడు, ఏంటి, ఇది అభిమానులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేదాన్ని మనం డీప్గా విశ్లేషించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక నంబర్ 2, కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి డిజిటల్ పత్రికలు అనుకుంటే ఆంధ్రప్రభ మెయిన్ పేపరే. ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ వచ్చింది ఈరోజు. అవమానకరంగా యనమల నిష్క్రమణ, అవమాన భారంతో యనమల నిష్క్రమణ అనేటటువంటి సందేశాన్ని ఇస్తూ పెద్ద ఆర్టికల్ అయితే రాశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతని వీళ్ళు లాస్ట్లో 29తో ముగిసిపోతుంది, లాస్ట్లో వదిలేస్తున్నారు. రాజ్యసభకి వెళ్దాం అనుకున్న కోరిక నెరవేర్చట్లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవుదామన్న ప్రయత్నానికి కూడా వీళ్ళేమి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అవమానకరంగా పంపిస్తున్నారని చెప్పేసి ఒక ఆర్టికల్. నిజంగానే యనమల నిష్క్రమణ అవమానకరంగా ఉందా, ఆయన అవమానాలు పాలు చేశారా అనేది మాట్లాడే ప్రయత్నం. ఇక నంబర్ 3, సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి నా ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పేసి ఆయన నాకు సెక్యూరిటీ ఇవ్వమంటారు. ఈ మధ్య 1-2 ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా నేను నోరు తెరిస్తే తాడేపల్లి కోటలు కోల్తాయని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొన్నే దస్తగిరి భార్య మీద దాడి, 2 మహిళలు కొట్టి సంవత్సరంలోగా నీ మొగుడిని చంపేస్తాం, నరికేస్తాం. ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం. సో ఫస్ట్ లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ ఎలా అర్థం చేసుకోవాలి, ఏం మెసేజ్ ఇస్తుంది? ఎస్, మీరు ప్రస్తావించినట్టుగానే నిన్న మర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న నారా లోకేష్కి పెద్ద ర్యాలీతోటి ఘనస్వాగతం పలికారు పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ. సహజంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు, చాలామంది బాలయ్య గారి అభిమానులు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, బాలయ్య గారి అభిమానులు, సినిమా నటుడిగా బాలయ్య గారిని అభిమానించే అభిమానులు దాదాపుగా అందరికందరూ తెలుగుదేశం పార్టీతో కూడా అసోసియేట్ అయ్యి ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా తన ప్రస్థానం మొదలైన తర్వాత, తన ప్రస్థానం మొదలైన మొదటి రోజుల్లో ఆ రోజు తనని అభిమానించిన వాళ్ళు, తన సినిమాకి ఓపెనింగ్స్ ఇచ్చిన వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశం అభిమానులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓన్ చేసుకున్నారు మొదట. తర్వాత తను నటుడిగా తను ప్రూవ్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ అయిన ప్రాసెస్లో తెలుగుదేశంతో సంబంధం లేని వివిధ ఏజ్ గ్రూప్ ప్రేక్షకులు కూడా తను అభిమానించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ గమనించుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరికందరూ తెలుగుదేశం పార్టీతోటి అటాచ్డ్గా అసోసియేట్ అయి ఉండరు. అలాగే తెలుగుదేశం వారు చాలామంది జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులుగా ఉండేది వాస్తవం. ఈ మధ్యకాలంలో గత కొన్నాళ్ళుగా ఆల్మోస్ట్ నేను అనుకోవటం 2014 అసెంబ్లీ ఎన్నికలకి ముందు నుంచి 2009లో ఒకసారి తను తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేసిన తర్వాత, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత జరిగిన మహానాడులో తను పాల్గొనడం జరిగింది. బహుశా పార్టీ ప్లాట్ఫామ్ మీద తను చివరిగా పాల్గొన్న కార్యక్రమం అదే అని అనుకుంటున్నాను. ఆ తర్వాత నుంచి తను పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు. అదే సందర్భంలో దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు కాలం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కానీ, అలాగే కళ్యాణ్ రామ్ కానీ తెలుగుదేశం కార్యకలాపాల నుంచి పూర్తిగా దూరం జరిగారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏజ్ గ్రూప్‌తో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ గ్రూపు జనరేషన్ గ్యాప్ కారణం అవుతా ఉంది. కొత్త జనరేషను చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితులవుతున్నారు. నారా లోకేష్ పూర్తివంతమైన నాయకత్వాన్ని అందించటం లేదు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి బతికి పట్టకట్టాలి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తేనే సాధ్యపడుతుంది అని చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉమ్, అదే సందర్భంలో సహజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అభిమానించేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారే నాయకుడిగా కొనసాగాలి అనుకునేవారు, చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నవారు జూనియర్ పార్టీ కార్యకలాపాల్లోనే పాల్గొనలేదు. తను పార్టీ నుంచి దూరం మెయింటైన్ చేస్తా ఉన్నాడు. అదే సందర్భంలో తన ప్రమేయంతో రాజకీయంగా అవకాశం దక్కించుకున్న కొడాల నాని వంటి వారు వాళ్ళ పార్టీకి దూరం అయ్యి వారు ఇష్టారీతిన దూషణ భూషణకు పాల్పడుతున్న సందర్భంలో కూడా తను స్పందించడం లేదు అని చెప్పని కూడా రకరకాల విమర్శలు ఈ వైపు నుంచి కూడా రావటం మొదలైంది. అవును. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది అయితే తెలుగుదేశం నుంచి దూరం జరిగిన జూనియరు మరింకే రాజకీయ పార్టీకి కూడా చేరువు కాలేదు కదా. అవును. తను రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో దూరం జరిగాడు. తన కెరీర్ నిర్మాణం మీద ఫోకస్ చేసుకున్నాడు. సినిమా నటుడిగా నాకున్న అవకాశాలని నా ఏజ్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకుంటే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నటుడిగా నాకున్న మార్కెట్ దృష్ట్యా నాకు వస్తున్న అవకాశాలని కాలదన్నుకొని రాజకీయాల వైపు అడుగేయాల్సిన అవసరం లేదు. నా కెరీర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పనే అభిప్రాయంతో తను ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఏదేమైనా సరే 3 ఎన్నికలు జరిగిపోయాయి. 2014, 2019, 2024. 3 ఎన్నికల్లో 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1 ఎన్నికలో ఓటమి చవిచూసింది. ఈ 3 ఎన్నికల్లో కూడా జూనియర్ ప్రమేయం కానీ ప్రచారం కానీ లేకుండానే పార్టీ సర్వైవ్ అవుతూ అడుగు ముందుకేసేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మొన్నటి ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రచార సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పర్యటిస్తున్న సందర్భంగా కొందరు జూనియర్ అభిమానుల పేరిట జూనియర్ ఫ్లెక్సీలు ఇలా పట్టుకొని సీఎం అంటూ మరి వాళ్ళు నిజంగా జూనియర్ అభిమానులా లేకపోతే జూనియర్ అభిమానుల పేరిట పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్టుగా నాయకత్వానికి పోటీ ఎదురవుతున్నట్టుగా సృష్టించే ప్రయత్నం. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హైర్ చేసుకున్న ఐపాక్ టీము నాటకీయత మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అవును. అంటే ఏ విధమైన ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాళ్ళు నడిపిస్తారనేది చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అటువంటి కిరాయి వ్యక్తులు జూనియర్ పేరిట వచ్చి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేశారా? ఒక సెన్సిటివిటీ దృష్ట్యా అంటే పార్టీ అధినేత పార్టీ శ్రేణిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తే చూసారా జూనియర్కి పార్టీలో స్థానమే లేదని చెప్పని చెప్తున్నారు అని చెప్పని ఒక సందేశం పంపించాలి అని చెప్పి. ఏదేమైనా సరే ఈ పరిస్థితులు పరిణామాలన్నింటినీ అధిగమించేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకొని వాళ్ళ పరిపాలన సజావుగా సాగుతున్న సందర్భంలో నిన్న మరొకసారి జూనియర్ అభిమానులుగా లోకేష్కి స్వాగతం పలుకుతూనే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో కూడా నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే చాలామంది జూనియర్ అభిమానులు ఉంటారు. ఎన్టీ రామారావు గారు మనవడుగా, హరికృష్ణ గారు అబ్బాయిగా, అవును. తనను తాను రుజువు చేసుకున్న నటుడిగా కూడా. నా వరకు ప్రస్తావిస్తే ఎన్టీ రామారావు గారు మనవడుగానే నేను మొదట్లో తన సినిమాలు చూసేవాడిని. తర్వాత రోజుల్లో ముఖ్యంగా రాకీ, టెంపరు అటువంటి సినిమాల్లో తన నటన చూసిన తర్వాత నటుడుగా తన్ని అభిమానించడం మొదలుపెట్టాం. రాజకీయంగా తనతో ఏకీభవిస్తామా విభేదిస్తామా అనేది ఇర్రెలవెంట్. సెకండరీ. ఒక నటుడిగా ఒక కథానాయకుడిగా తను పోషిస్తున్న పాత్రలకి తను న్యాయం చేస్తున్న తీరు తన పెర్ఫార్మెన్స్ విషయంలో 100% ఆమోదిస్తాను నేను కూడా. ఎక్కడా డిస్ప్యూట్ లేదు దాంట్లో. అలాగే నిన్న లోకేష్
కాన్వాయ్లో ఆ ఊరేగింపులో పాల్గొన్న వాళ్ళలో కూడా జూనియర్ అభిమానులు ఉంటారు. అభిమానులు ఉన్నప్పుడు ఇక్కడ లోకేష్ స్పందించిన తీరు 100కి 100 ఉమ్, ఆహ్వానించదగ్గ వ్యవహారం. ఇప్పుడు లోకేష్ అక్కడ దాన్ని ఇగ్నోర్ చేసేసి జూనియర్‌ని పరిగణలోకి తీసుకోవడానికి లోకేష్ సిద్ధంగా లేడు. లోకేష్ జూనియర్ పట్ల ఒక ఇన్‌సెక్యూరిటీతో ఉన్నాడు అన్న భావన కలగజేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. లోకేష్ ఇన్‌సెక్యూరిటీగా లేడు. లోకేష్ సుదీర్ఘకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటా ఉన్నాడు. కష్టకాలంలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా పార్టీ రెస్క్యూకొచ్చున్నాడు. ఒక ఎన్నికలో ఓటమి చెందిన తర్వాత కూడా అదే నియోజకవర్గానికి కన్ఫైన్ అయ్యి ఉండి అదే ప్రజల మద్దతుతోటి వాళ్ళ 91,000 మెజార్టీతోటి విజయం సాధించున్నాడు. 2019కి ముందు మంత్రిగా తాను రుజువు చేసుకున్నాడు. ఇవాళ కూడా మంత్రిగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటూ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ తను ఇస్తున్న ప్రజెంటేషన్లు, తన శాఖ పట్ల తను సాధిస్తున్న పట్టు, తను సాధించాలి అనుకుంటున్న సంస్కరణలు, తను ప్రజలకు చేయాలనుకుంటున్న సేవ పట్ల ప్రజల మన్నన పొందుతూ ఉన్నాడు. తను రుజువు చేసుకున్న ప్రూవెన్ ఫ్యాక్టర్ లోకేష్. ఇప్పుడు కొత్తగా తను రుజువు చేసుకోవాల్సిన నెక్స్ట్ ఏం లేదు. సో నిన్నటి సంఘటనతోటి మా మధ్య విభేదాలు ఏమీ లేవు, అదే అదే మేము ఒక్కటే అనేటటువంటి సంకేతం పంపించారు. అదే చెప్పబోతున్నా. కుటుంబ పరంగా తన కజిన్ మేనమామ కొడుకు, ఆ మేనమామ కొడుకు పట్ల నాకేం ద్వేషభావం లేదు, నాకు ఇన్సెక్యూరిటీ కూడా లేదు. నేను ఇవాళ ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న థర్డ్ జనరేషన్ నాయకుడిగా, థర్డ్ జనరేషన్కి సంబంధించిన మిగిలిన కజిన్స్ అందరి పట్ల కూడా సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నాను అనే ఒక సంకేతం తను ఇవ్వటం జరిగింది. ఆ సంకేతం ఇవ్వటం ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జూనియర్ని ఎడంగా పెడుతుంది అని చెప్పని వ్యాఖ్యానించే వారికి, అటువంటి ప్రచారం చేసేవారికి చెక్ పెట్టే దిశగా తన వైపు నుంచి ఆ చొరవ చూపించడం జరిగింది. ఒక బలమైన సంకేతం ఇవ్వడం జరిగింది. ఫ్యాన్ వార్ కూడా ఆపేయండి అనే ఓ సంకేతం కూడా పంపించినట్టే కదా. అంటే ఇక్కడ అదే చెప్తున్నా, ఫ్యాన్ వార్ ఎవరెవరికి ఉంటుంది? జూనియర్ రాజకీయాల్లో లేడు, లోకేష్ సినిమాలో లేడు. అవును, ఇవాళ సినిమా నటుడుగా జూనియర్ తను ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఇవాళ ఆస్కార్ గెలుచుకున్న సినిమాలో నటించిన నటుడుగా తన పాత్రకు ఆస్కార్ దక్కకపోయి ఉండొచ్చు, కానీ ఆ పాటకి అభినయించిన నటుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తను తెచ్చుకోవటం జరిగింది. అలాగే ఇవాళ తాను ఎంచుకున్న రంగంలో లోకేష్ కూడా తాను రుజువు చేసుకుంటూ ఉన్నాడు, ప్రజామోదం పొందుతూ ఉన్నాడు. 91,500 మెజార్టీతో అసెంబ్లీ ఎన్నిక నెగ్గటం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పటివరకు రాలంతటి మెజార్టీ మామూలు విషయం కాదు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా 68,000 70,000 అత్యధిక మెజార్టీ. ఇవాళ మరి 91,500 తోటి లోకేష్ నెగ్గటం అనంటే, అంతటి ప్రజామోదం పొందటం అనంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన నాయకుడిగా తాను ఎమర్జ్ అవుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ఒక అడుగు ముందుకేసి ఈ వివాదాలకి ముగింపు పలకటం కోసం ఒక సందేశం ఇచ్చాడు. మరి ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు తన సమక్షంలో ఎదురైనప్పుడు రేపు జూనియర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వారు ఎలా స్పందిస్తారనేది కాలం సమాధానం చెప్పాలి. వారు కూడా అదేవిధంగా స్పందిస్తే ఈ టీ కప్పులో తుఫాన్ లాంటి వివాదం తమిసిపోతే అది జూనియర్కి కూడా శ్రేయస్కరం. ఎందుకంటే జూనియర్ తెలుగుదేశం పట్ల కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న సంకేతం కారణంగా హార్డ్ కోర్ పార్టీ అభిమానుల ఒక తరం ఉంది. మొదట్లో జూనియర్ను ఓన్ చేసుకున్న ఆ తరం ఈ మధ్య కొంతకాలంగా జూనియర్ విషయంలో కొంత దూరం మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఓన్ చేసుకుంటారు. అది జూనియర్కి అదనపు బలమే తప్ప బలహీనత కాదు. మరి ఆ విషయంలో తను కూడా ఆ విచక్షణతో వ్యవహరించాలని చెప్పని కోరుకున్నాను. రైట్ సార్, మనం రెండో టాపిక్ వెళ్ళిపోదాం. యనమల అవమానకర నిష్క్రమణ అని చెప్పేసి ఈరోజు ఒక ప్రధాన పత్రికలో డిజిటల్ వెర్షన్లో అనుకుంటే ఒక కథనం వచ్చింది. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? ఆయన అవమానించారా? తెలుగుదేశం పార్టీ అవమానించిందా? అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంత
మీడియాలో కూడా ఏదో ఒక కథనం వండి వార్చకపోతే, సంచలనాలకు ఆస్కారం కలిగించకపోతే, మన సర్వైవల్ ఉండదు అనే ఒక ఉద్దేశంతోటి ప్రతి సందర్భానికి వక్ర భాష్యాలు చెప్తా ఇటువంటి కథనాలు వండి వారుస్తా ఉంటాం. 1982 మార్చి 29వ తారీఖు ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. 1983 జనవరి 5వ తారీఖు రోజున ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మొట్టమొదటి ఎన్నికను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నిక నుంచి మొదలుపెట్టి మొన్న జరిగిన మే 13, 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటికి 10 ఎన్నికలు జరిగాయి. 10 సార్లు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంది. ఈ 10 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు గారు వారు స్వయంగా 7 సార్లు పోటీ చేశారు. 6 సార్లు నెగ్గిన తర్వాత 7వసారి ఓటమి చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తూ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అప్పచెప్పారు. అంటే కేబినెట్ హోదా అప్పచెప్పారు. ఈ నెగ్గిన 6 సార్లు కూడా పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ఆయన మంత్రిగానే కొనసాగారు. అంటే 7వసారి ఓడిపోయినా ఆయనకి ఎమ్మెల్సీ దక్కింది. 8వ ఎన్నిక, 9వ ఎన్నిక వారి సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు అక్కడ. ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల రంగం నుంచి ఈయన నిష్క్రమించిన నేపథ్యంలో 2 సార్లు ఈయన సోదరుడు పోటీ చేశాడు. ఈయన వారసుడుగానే. ఓకే. 8వ ఎన్నిక, 9వ ఎన్నిక. 10వ ఎన్నికలో ఈయన కుమార్తె దివ్య గారు పోటీ చేసి నెగ్గారు ఇప్పుడు. అవును. అవును. మరి మొట్టమొదటి ఎమ్మెల్సీ టెన్యూర్ పూర్తయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం రెండోసారి కూడా దక్కింది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందిన తర్వాత దాదాపుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదో ఒక స్థాయిలో పదవులు ఆయనకి దక్కుతానే ఉన్నాయి. పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. ఇప్పుడు మూడోసారి టెన్యూర్ అంటే మళ్ళీ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వలేదు, లేదు రాజ్యసభకో ఇంకే పదవులకో పరిగణలోకి తీసుకెలేదు అని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నుంచి అవమానకర నిష్క్రమణ ఎదురైంది ఆయనకి అంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో ఆయనో లేకుంటే ఆయన కుటుంబ సభ్యులే పోటీ చేశారు కదా అక్కడ. తెలుగుదేశం పార్టీ ఆయన దూరం పెట్టలేదే. 2 సార్లు ఎమ్మెల్సీగా 12 సంవత్సరాల పాటు ఆయన కొనసాగారు కదా. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కూడా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదాలో ఆయనే ఉన్నారు కదా. అవును. మరి ఆయన పట్ల పార్టీ ఎక్కడ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే వారి కుమార్తె దివ్య గారు తుని నుంచి ఎమ్మెల్యేగా నెగ్గున్నారు. ఇంకొక కుమార్తె భర్త అల్లుడు మహేష్ ఏలూరు నుంచి ఇప్పుడు ఎంపీగా నెగ్గున్నారు. అవును. ఈయన వియ్యంకుడు అంటే స్వతహాగా ఈయన ద్వారా కాకుండా ఆయన మైదుకూరులో 2014 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. 2019లో కూడా ఓటమి చూశారు. 2024లో నెగ్గారు ఆయన. అంటే వారి బంధువులే ఆయన ఎమ్మెల్సీగా, వాళ్ళ కుమార్తె ఎమ్మెల్యేగా, ఇంకొక అల్లుడు ఎంపీగా, వియ్యంకుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సుదీర్ఘకాలం పార్టీ పాలిట్ బ్యూరోగా కొనసాగారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 42 సంవత్సరాల పాటు ఆయన వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు. ప్రభుత్వాల్లో పదవుల్లో కొనసాగారు. ఆయన చట్టసభలకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయనకి ఎక్కడ అవమానకర నిష్క్రమణ ఎదురైంది? ఏ సందర్భంలో అవమానకర నిష్క్రమణ ఎదురైంది? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన టెన్యూర్ కంప్లీట్ అయింది. ఏమో రేపు భవిష్యత్తులో ఇంకేదైనా పదవులకు ఆయన పరిగణలోకి తీసుకుంటారో లేదో. వారి కుమార్తె ఇప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్నారు కదా, అల్లుడు ఎంపీగా ఉన్నారు కదా. అదే కదా. అసలు 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ మొట్టమొదటి ఎన్నికలను ఎదుర్కొన్న నాటి నుంచి ఈ రోజు వరకు
ఒక గ్రామస్థాయి పదవి కూడా ఆశించకుండా, అనుభవించకుండా అప్పటి నుంచి ఇప్పటికి పార్టీకే కట్టుబడ్డ లక్షలాది మంది కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయే. ఏమీ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలు ఇంతటి స్థాయి, హోదా, పదవులు, గౌరవం దక్కిన తర్వాత కూడా ఇంకా అవమానకర నిష్క్రమణ అంటే అదే కదా. మరి ఇప్పుడు ఆయనే మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తల్లో కూడా వచ్చింది. నేను మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, నేను వద్దన్నాను, అయితే రాజ్యసభకి వెళ్తాను, లేదంటే రెస్ట్ తీసుకుంటాను ఇంకా అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ రాజ్యసభకి రేపు ఆయనకు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం చెప్పలేం. అవును, చేతుల్లో వెంటనే లేవు కదా. ఎందుకంటే ఇక్కడ పార్టీలో ఏ అవకాశం దక్కని, చాలా త్యాగాలు చేసిన, చాలా సందర్భాల్లో అవకాశాలు ఇంకొకరికి ఇవ్వటం కోసం తాము వెనకడుగు వేసిన నాయకులు చాలామంది ఉన్నారు. రేపటి రోజున అటువంటి అవకాశాలు కల్పించాల్సిన సందర్భం వస్తే అటువంటి వారిని కూడా అకామిడేట్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. యనమల రామకృష్ణుడు గారి సక్సెసర్గా వారి కుమార్తెకు అవకాశం దక్కింది, కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవం అది. ఆయనే ఇప్పుడు ఎన్నికల రంగా నుంచి నిష్క్రమించి, ఎందుకంటే ఆయన పక్క నియోజకవర్గం రాజమండ్రిలో గోరట్ల బుచ్చి సోదరు గారు 10 ఎన్నికలు వరుసగా పోటీ చేస్తూ వచ్చారు. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒకసారి ఎంపీగా పోటీ చేసిన 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎన్నికల రంగం నుంచి నిష్క్రమించాలి అనేది యనమల రామకృష్ణుడు గారి స్వయం నిర్ణయం. ఆయన తప్పుకొని వాళ్ళ తమ్ముడిని పోటీ చేయించారు, తర్వాత కుమార్తెను పోటీ చేయిస్తున్నారు. పార్టీ ఆయనకి టికెట్ నిరాకరించలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్గా అయితే కొనసాగుతూనే ఉన్నారు, దానికి పదవులతో పని లేదు కదా. నేను అదే చెప్తున్నా, నిష్క్రమణ ఎక్కడ? పార్టీలో విధాన నిర్ణాయక మండలి పాలిట్ బ్యూరో దశాబ్దాల తరబడి పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన గౌరవానికి కానీ, ఆయన స్థాయికి కానీ ఎప్పుడూ ఏ సందర్భంలో తెలుగుదేశం పార్టీ చిన్న చూపు చూడలేదు, తక్కువ చేయలేదు. ఆయన కూడా ఆ విధంగా ఫీల్ అవుతారని నేను అనుకోవటంలా. మరి ఈ పాపం ఈ ఆంధ్రప్రభ వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ ఆ విధంగా ఆయనకు అవమానకర పరిస్థితులు ఎదురైనాయని చెప్పని ఫీల్ అవుతున్నారు తప్ప, అంటే ఇంతటి అవకాశాలు ఇస్తే కూడా ఇంకా అవమానకర నిష్క్రమణ అంటే, మరి నేను ఇందాక చెప్పినట్టుగా లక్షలాదిగా మోగ భక్తితో, అభిమానంతో, ఆదరణతో, లాయల్టీ ప్రదర్శిస్తూ దశాబ్దాల తరబడి కష్ట నష్టాలు కోర్చి ఆస్తులు కోల్పోయి, అయిన వాళ్ళని కోల్పోయి, దాడులు దౌర్జన్యాలు ఎదుర్కొంటూ, ప్రత్యర్థుల చేత ఆర్థిక మూలాలు దెబ్బతీయించుకుంటూ కూడా ఆ పార్టీకి అంకితం అయ్యున్న కార్యకర్తలు ఏమనుకోవాలి? వాళ్ళు ఏం ఆశించి పనిచేశారు అంటే, ఎప్పుడూ పార్టీ నుంచి ఇన్కమింగ్ ఏ పోగినా పార్టీకి అవుట్ గోయింగ్ ఏమి ఉండదా? ఆయన ఫీల్ అవ్వట్లా. వీళ్ళ బాధ ఏంటి మధ్యలో? మీడియాగా కొంతైనా సరే ఇటువంటి వాటి విషయంలో విఘ్నతతో రాయాలి తప్ప, విచక్షణ మరిచి ఇటువంటివి రాస్తే వారే నవ్వులు పాలవుతారు. రైట్. ఇక ఫైనల్గా సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి నాకు రక్షణ కావాలంటున్నాడు, ప్రాణభయం ఉందంటున్నాడు. మొన్నే దస్తగిరి కుటుంబం మీద దాడి చూసాం. సునీల్ యాదవ్ మధ్యలో ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా అంశాలు చెప్పకనే చెప్తున్నాడు. మాట్లాడకూడదు కానీ మీరు అనేదాన్ని నేను వ్యతిరేకించను అంటున్నాడు. సో కాబట్టి మరి ఈ ఈ ప్రస్తుతం ఈ పరిణామాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే సహజంగానే డబ్బు కోసం ఏర్పడ్డ బంధాలు, అవసరాల రీత్యా ఏర్పడ్డ బంధాలు ఏదో ఒక స్థాయిలో బీట్ల వాడటం సహజం. వివేకానంద రెడ్డి గారిని చంపటం కోసం డబ్బిచ్చి హైర్ చేసుకున్న మనుషులు. వివేకానంద రెడ్డి గారితో వీళ్ళకి వ్యక్తిగత వైరము లేదు. అలా అని చెప్పని వీళ్ళని హైర్ చేసుకున్న వాళ్ళ మీద అవ్యాజమైన ప్రేమ ఉండదు. ఆ పని చేయటం కోసం వీళ్ళకి కూలీచో ఎంగేజ్ చేసుకున్నారు అంతవరకే. ఎమోషనల్ కనెక్టివిటీ ఏముంటుంది అక్కడ? అవును. కాకుంటే ఒక సంఘటనలో సమిష్టిగా కలిసి పాల్గొన్నారు కాబట్టి కేసులు, విచారణ, జైలు ఇవి సమిష్టిగా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ సమిష్టి తత్వంతో కొన్నాళ్ళు కలిసి ఉండగలుగుతారు. కానీ కాలక్రమేణా వీళ్ళకి ఎవరు ఎంగేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఎంగేజ్ చేయబడ్డ వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగేజ్గా పరిగణింపబడుతూ ఉంటారు. ఏంట్రా వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం కదా, ఈ కేసులు వీళ్ళకి సంబంధించిన మంచి చెడ్డలు జీవితకాలం మనమే చూడాలా అని చెప్పనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంటుంది.
వీళ్ళు మనల్ని ఎంగేజ్ చేసుకోబట్టి కదా, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆ పని చేసేసాం మనం. కానీ వాళ్ళ జైలు కేసులు మనం కదా ఎదుర్కొంటా ఉంది. మన రెస్క్యూకి వీళ్ళు రావట్లేదు. వాళ్ళు చక్కగా అన్ని సౌఖ్యాలు అనిపిస్తానే ఉన్నారు, పదవులు హోదాలు అన్నీ అనిపిస్తానే ఉన్నారు. ఇవాళ పలానా వ్యక్తిని చంపిన నిందితులు దోషులు వీళ్ళు అని చెప్పని సమాజంలో మనం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం కదా అని చెప్పనే ఫీలింగ్ వీళ్ళలో కూడా ఉంటుంది. అంటే అక్కడే సహజంగా ఏమవుతుందంటే ఏ వ్యవస్థకైనా కుప్పకొలటానికి మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాట వాడతారు, చీమ నెర్రె అంటారు. అంటే చీమల దూరే అంతటి నెర్రె బిగినైంది అని అంటే అదే పెరిగి పెద్దదయ్యి వ్యవస్థలను కుప్పకూల్చుతుంది. ఇవాళ ఈ బంధాలు అనుబంధాలు వీటన్నిటి నుంచి కూడా అవసరాలు డిక్టేట్ చేస్తాయి. ఇవాళ సునీల్ యాదవ్కి వీళ్ళకి మధ్య ఒక రిఫ్ట్ వచ్చేసింది అనేది అర్థమవుతా ఉంది. అదే సందర్భంలో వీళ్ళు ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మెయింటైన్ చెయ్యరు అనేది మనకందరికీ తెలిసిన ఫ్యాక్టరు. తెలిస్తే కుటుంబ సభ్యుడిని ఎందుకు గొడ్డలతో నరుకుతారు? వీళ్ళంటే డబ్బుల కోసం నరికారు. నరికించిన వాళ్ళకి కుటుంబ సభ్యుడే కదా ఆయన. కాబట్టి వాళ్ళకి పదవులు ముఖ్యం, హోదాలు ముఖ్యం. ఆ పదవులకు అడ్డొస్తే ఎవరినైనా నరికేస్తాము అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్, కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న సత్యం. అది మీరు నేను చెప్పట్లా, సిబిఐ చెప్పింది, సిబిఐ నిర్ధారించింది, సిబిఐ విచారించింది, సిబిఐ ఛార్జ్ షీట్లో ఫైల్ చేసింది. అవును. అందువల్ల ప్రూవెన్ ఫ్యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది సహజంగానే దస్తగిరికి సంబంధించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించిన తీరు మనం విన్నాం. అవును. దస్తగిరి మీడియాలోకి వచ్చి విమర్శలు చేస్తున్నాడు అని చెప్పని దస్తగిరి సతీమణ్ణి లాస్ట్ వీక్ ఇరువురు వైసీపీ మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి ఆమె మీద దాడి చేసి బెదిరించి మీ ఆయన్ని మీ పిల్లల్ని నిన్ను 1 సంవత్సర కాలంలో నరికేస్తామని చెప్పని బెదిరించిన తీరు చూసాం. ఇవాళ సునీల్ యాదవ్ టాను ఆల్రెడీ ఇప్పటికే 5-6 ఆ కేసుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్న వ్యక్తులు చనిపోయారు. ఏ విధంగా చనిపోయారు. అవును. ఇప్పుడు వాళ్ళకి మరణం అనేది డెస్టినీ. దానికి రూట్ ఏదనేది మనం చెప్పలేము. సహజ మరణంగా చిత్రీకరించబడతా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇవి అనుమానాస్పద మరణాలు అని చెప్పని అనుమానం కలుగుతూ ఉంది. విచారణ సంస్థలు కలుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద విచారించి నిర్దిష్ట సమాచారం సేకరించమని చెప్పని సిట్ కాన్స్టిట్యూట్ చేసింది. చివరగా చనిపోయిన రంగన్న సతీమణి కూడా నా భర్త మరణం అనుమానాస్పదంగా ఉంది అని చెప్పని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమో 7వ నెంబర్ నాది కావచ్చు అని చెప్పని ఇన్సెక్యూరిటీ సునీల్ యాదవ్లో మొదలైంది. కళ్ళ ముందు 6 మరణాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రేపు రోజున సహజ మరణం నాది కావచ్చేమోనని చెప్పిన భయం అతనికి ఉంది. మీకు ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా తీసుకురావాలి. ఈ మధ్య ఎందుట్లో ఉందో తెలియదు కానివ్వండి, హత్య అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ రోజు వివేకం సినిమా ఎన్నికల ముందు అసలు ఎంతటి ప్రభావం చూపించిందో మన మన కళ్ళ ముందు కనపడుతుంది. దానికి క్వైట్ ఆపోజిట్గా రివర్స్గా ఈ హత్య అనేది తీసి పెట్టారు. బట్ ఆ స్థాయిలో ఎక్కడ ప్రభావం చూపించినట్టయితే కనిపించదు. కానీ అందుట్లో చాలా దుర్మార్గంగా చేశారు. సరే, వివేకం అంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో యాస్టీస్గా అక్షరం పొల్లుపోకుండా దాన్నే తీశారు. వీళ్ళు మాత్రం ఏ సాక్ష్యాల ఆధారాలు లేకుండా వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఒక సినిమా తీసి వదిలేశారు. అందుట్లో మమ్మల్ని దుర్మార్గులుగా చూపిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు సునీల్ యాదవ్ వంటి వాళ్ళు కూడా వాపోతున్నారు. ఈ సినిమా గొడవ ఏంటంటారు? అంటే పాత్రదారులు దుర్మార్గులు, సూత్రధారులు మాత్రం గాంధీ మహాత్ముడు వారసులు. అంటే సిబిఐ నిర్ధారించిన సూత్రధారులు మాత్రం గాంధీ మహాత్ముడు వారసులు. అయ్యా, గాంధీ మహాత్ముడు వారసులు వాళ్ళు కాదు, వాళ్ళే అసలు పాత్రదారులు. నలుగురు హత్య చేసినట్టుగా ఎందుకు చిత్రీకరిస్తా ఉన్నారు? 8 మంది ప్రమేయం ఎందుకు రావట్లేదు? అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి వరకు 8 మంది మీద కేసులు నమోదై ఉన్నాయి కదా. 8 మంది బెయిల్ మీద ఉన్నారు కదా. 8 మంది ప్రస్తావన కదా రావాల్సింది అని చెప్పని అతను క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. నిజం కదా అది? ఇవాళ 72 లక్షల రూపాయలు దస్తగిరి దగ్గర సిబిఐ రికవర్ చేసుకుంది. అవును. ఎవరా డబ్బు ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు అంత నల్ల డబ్బు?
ఒక్క దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంటే 72 లక్షలుగా రికవర్ అయితే అతనికి ఇచ్చిన కమిట్మెంట్ 5 కోట్లు. హత్య జరిగిన చాలా రోజుల తర్వాత 72 లక్షలు రికవర్ చేసుకున్నారు. అంటే హత్యకి ముందు ఇచ్చేది అడ్వాన్స్. హత్య జరిగిన అన్నాళ్ళ తర్వాత కూడా అడ్వాన్స్ ఎందుకు ఉంటుంది? ఆ మిగిలిన 4 కోట్లు కూడా ముట్టే ఉండాలి. అవును. మరి అతనికే అన్ని కోట్లు ముట్టాయి అని అంటే మరి మిగిలిన అక్యూజ్డ్కి అందరికీ ఇంత డబ్బు ఇచ్చింది ఎవరు? అంత డబ్బు ఇచ్చి ఈయన హత్య చేయించిన మోటివ్ ఏంటి? అవును. మరి హత్య చేయించారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుతున్నాడు? అమాయకుడు అని చెప్పని వాళ్ళని ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు? వెనకేసుకొస్తా ఉన్నాడు? ఉమ్. చాలా ప్రశ్నలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటికి అందుట్లో సమాధానాలు దొరికి తీరాల్సిన అవసరం ఉంది. అందుట్లో భాగంగానే మనకి మొదటి వికెట్గా అంటే బయటకు వచ్చి ఇది వాస్తవం అని చెప్పేసి చెప్పినవాడు మొదట్లోనే దస్తగిరి. ఆ తర్వాత ఇన్నాళ్ళకైనా సునీల్ యాదవ్ బయటకు వచ్చి ఆ దస్తగిరి ఏం చెప్పాడు ఇంచుమించు అదే చెప్పు. కానీ మిగిలిన ముగ్గురు ఎర్రగంగారెడ్డి కానీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, గజ్జల ఉమాశంకర్ రెడ్డి కానీ వాళ్ళు అసలు కిమ్మన్న ఆస్తన్నట్టుగా ఉన్నారు ఎందుకని? ఇక్కడ ఎవరి కిందకి తెగ తగిలితే, ఎవరికి మంట పుడితే వాళ్ళు మొట్టమొదటిగా లేచి యువతలకు వస్తారు. ఓకే. మంట పుట్టనంత వరకు ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చొని ఉంటారు. ఇక్కడ పుట్టిన సెగ అక్కడికి రావడానికి ఎంతసేపు పట్టుద్ది? అంటే వాళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళకి పుట్టదు, వీళ్ళకి మాత్రమే పుట్టుద్ది. ఇంకో ఇప్పుడు సూత్రీకరణ కూడా వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది. రీసెంట్‌గా విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీడియా అతన్ని ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పని మీరు ప్రకటించారు. మీకు ఆ సమాచారం ఎవరిచ్చారంటే ఏం చెప్పాడు అతను? అవినాష్ రెడ్డి నాకు చెబితే నేను చెప్పానన్నాడు. అక్కడ హత్య జరిగింది అని చెప్పిన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి తోటి గుండెపోటు అని ఎందుకు చెప్పాడు? ఇవాళ దస్తగిరి, సునీల్ యాదవే కాదు, విజయసాయి రెడ్డి గారు స్వయంగా మీడియా ముఖంగా చెప్పాడు. అవును. నాకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్తే నేను గుండెపోటు అని చెప్పా. స్పాట్లో నేను లేను కదా. ఉం. స్పాట్లో ఉన్న వ్యక్తి గుండెపోటు అని చెప్పాడు. ఎందుకు చెప్పావు? నేను అందుకే చెప్తుంది ఇప్పటికీ అనాన్సరబుల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అనాన్సర్డ్ క్వశ్చన్స్. వాటికి సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. దొరికించాల్సిన బాధ్యత సిబిఐది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత సూత్రధారులది, పాత్రధారులది. చూద్దాం కాలం ఏం చేస్తుందో.